వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి రాశాధిపతి అయిన కుజుడు చతుర్థాధిపతి అయిన శని కలయిక వలన బంధు, వాహన, భూమి, గృహ, మాతృ, ఔషధ సంబంధమైన ఒడిదుడుకులు, ఖర్చులు ఏర్పడును. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని జరుగుతుంది. అంటే అర్ధాష్టమి శని అంటే 4వ స్థానంలో శని ఉండుటను అర్ధాష్టమి శని అంటారు. పంచమ స్థితిలో ఉన్న శుక్రుడు, బుధుడు, రాహుగ్రహముల వలన సంతాన సౌఖ్యములు, కొద్దిపాటి ఖర్చులు ఏర్పడును. లగ్న రాశాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ వీక్షణ భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడును. తగాదాలు, అవగాహన లోపములు ఏర్పడును. రాజ్యభావమునకు గురుదృష్టి వలన వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలత, ప్రమోషన్స్, స్థాన మార్పులు కలుగును. ద్వితీయ పంచమాధిపతి అయిన బృహస్పతి ద్వితీయ భావమును చూచుట వలన అంటే 2వ భావమును చూచుట వలన ధనయోగములు కలుగును. మిత్రుల వల్ల సహాయ సహకారములు, కుటుంబ సౌఖ్యములు కలుగును. ద్వితీయ పంచమాధిపతి అయిన బృహస్పతి రాజ్యాధిపతి అయిన రవి వ్యయభావమును చూచుట వలన విదేశీ సంబంధమైన ప్రయాణములు, దూర ప్రాంతములకు వెళ్ళుట, శుభకార్య జయములు, శుభకార్య నిర్వహణలు, దైవ దర్శనములు, దైవ కార్యక్రమంలో పాల్గొనుట జరుగును. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభభావమును చూచడం వలన కొద్దిపాటి ఖర్చులు కూడా జరుగును. రాశివారు శనికి రుద్రాభిషేకములు, శ్రీ రుద్ర పారాయణములు, హోమములు, శ్రీ దత్తాత్రేయ దర్శనము, గురువునకు శనికి జపములు, దానములు, తర్పణం చేయడం ద్వారా కొంత ఉపశమనం కలుగును.